జాయింట్ యాక్షన్ కమిటీ దక్షిణ భారతదేశ కన్వీనర్. మన జనసేన పార్టీ మద్దతుగా ఈరోజు కడప జిల్లాకు వచ్చాం. ఈ కోడూరు నియోజకవర్గంలో ఉన్న మన కోడూరు, రాజంపేట ఈ నియోజకవర్గంలో ఉన్న మన బలిజ కులస్తుల్ని, పేద కులాలందరూ కూడా విజ్ఞప్తి, ఇప్పుడు అధికారం అనుభవించి వేల కోట్లు సంపాదించుకుని రాజకీయ పార్టీలు పెడతారు. జగన్మోహన్ రెడ్డి గారు లాగా 2 నిమిషాల పార్టీలు పెడతారు, ఏమైనా నడపగలుగుతారు. మన కాపులు, బలిజలు, పేద కులాలు లాంటి వాళ్ళు రాష్ట్ర స్థాయిలో పార్టీలు పెట్టి అనుకోవడానికి చిన్న విషయం కాదు. ₹1,00,00,000 డబ్బులు కావాలా. చాలా ప్రయత్నాలు చేసి అందరూ చేతులు ఎత్తేశారు. ప్రజారాజ్యం పేరుతో సామాజిక న్యాయం అని చెప్పి బలమైన ప్రయత్నం చేశారు. 110 స్థానాలు బీసీలకు ఇచ్చి ఈరోజు ఆ ఇసిన పునాదులు ఇది మిగతా కుల ఈరోజు మిగతా పార్టీలు కూడా బీసీలు రాజ్యాధికారం కూడా ప్రయత్నం చేస్తున్నాయి. ఈరోజు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీతో బయటకు వచ్చి కష్టపడుతున్నారు. ఉన్న డబ్బులన్నీ తీసుకొచ్చి పెట్టి మళ్ళీ జనాల సహకారం కూడా తీసుకొని రాజకీయ పార్టీ ముందుకు తీసుకెళ్తున్నాడు. ఆయన ఓడిపోయినా ప్రజల్లో పనిచేస్తున్నాడు. అంటే మిగతా రాజకీయ పార్టీలు వేరు, జనసేన వేరు. జనసేన మనలాంటి బలిజ, కాపు, పేద కులాలను చూసిన పార్టీ. మన పార్టీ పేద కులాల పార్టీ, పేద కులాల రాజ్యాధికారం కోసం ప్రయత్నం చేస్తున్న పార్టీ. ఆ పార్టీ సంబంధించిన మరి ఈసారి పొత్తు పెట్టుకున్నారు, విడిగా వెళ్తే ఎలక్షన్ చేయలేమని. ఆ పార్టీ అభ్యర్థిగా మరి స్వయంగా జనసేన పార్టీ మీ కడప జిల్లా కోడూరులో నిలబడింది. మరి కోడూరు నియోజకవర్గంలో ఉన్న బలిజులు మరి మీరు ఎలా స్పందిస్తారో చూడాలా. మరి సరిగ్గా స్పందిస్తారా, లేకపోతే ఇప్పటికి కూడా మమ్మల్ని వాళ్ళు చెప్పలేదు, వీళ్ళు పిలవలేదు, వాళ్ళు డబ్బులు ఇవ్వలేదు, వీళ్ళెట్లా చేశారు వీళ్ళెట్లా చేశారని మాట్లాడి ఉన్నాయి నాశనం చేసుకుంటారు. మీరు ఆలోచించుకోండి. జనసేన పార్టీ ఇట్లాగే ఇదే విధంగా మనం మన అభ్యర్థులందరూ ఓడిపోతే పార్టీ మనుగడ కూడా కష్టం. కాబట్టి మీరందరూ కూడా ముందు డబ్బులు కమ్ముడు పోతున్నాం, చాలా చెడ్డ పేరు ఉంది. ఆయన వాళ్ళు ఇచ్చే 1,000-2,000 రూపాయలతో మనం మేడలు కట్టవరా. పాపిస్ట్ డబ్బు, రక్తపు కూడా అది అవినీతి దోచుకుని డబ్బు తెచ్చి మనకి ఇస్తున్నారు. ఆ డబ్బులు కక్కుతి పడబాకండి ఎవరు కూడా. మన బలిచుకోలేక గౌరవం ఉంది. కృష్ణదేవరాయల మనోడని విగ్రహాలు పెడుతున్నాంగా, ఆయన పుట్టినరోజు చేస్తున్నాం కదా. విజయనగర సామ్రాజ్యం నిర్మాణం చేసి నడిపిన జాతిది. మనం మిగతా వాళ్ళలాగా ఎట్టబడతల్లా 1,000 రూపాయలు 2,000 అడుక్కునే వాళ్ళగా నిశ్చయంగా చేయిదాచి తీసుకోవడం అంతకంటే పాపమైంది. ఈ కాపులు బలిజులు డబ్బులతో కొనేద్దామని చెప్పి నవ్వుకుంటున్నారు మనల్ని చూసి. ఆ పని చేయొద్దు. పవన్ కళ్యాణ్ గారు కష్టపడే ప్రయత్నం చేస్తున్నారు. ఈ పేద కులాలని రాజ్యాధికారం అందించాలని ప్రయత్నం చేస్తాడు. ఆయన మనలోంచి వచ్చిన వ్యక్తిగా ముందు అతని పార్టీ కాపాడే ప్రయత్నం చేయండి మీరందరూ. రేపు జనసేన పార్టీ కోడూరులో బలిజలు, బడుగు వర్గాలు ప్రతి వ్యక్తి ఓటు పడాలా. మీ ఓట్లు లేవు చూసుకోండి. ప్రతి ఓటు పడాలా, జనసేన మీద పడాలా, గాజు గ్లాస్ మీద పడాలా. మెజారిటీతో గెలిపించాలి జనసేన అభ్యర్థిని. ఇప్పటికే అవమానాలు పొందాం. మీదో పార్టీయా, మీకు ఓట్లు ఉన్నాయా, మీ నాయకుడే ఓడిపోయాడని. మనం డబ్బులు ఖర్చు పెట్టలే కానీ ఓడిపోయాం. ఈసారి అట్లా కాదు. అంతతో పాటే ప్రయత్నం, అన్ని రకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి. మీరందరూ ప్రజల ముందు ఒక చెట్టు నాటారు జనసేన పేరుతో, అది పెరిగి పెద్ద అవుతుంది. దాన్ని కాపాడే ప్రయత్నం చేయండి. మీరందరూ కలిసి ఒక మాట మీద ఉండి మిమ్మల్ని నడిపించండి. ఈరోజు వైసీపీ పార్టీ మొత్తం రాయలసీమలో 4 జిల్లాలు 52 నియోజకవర్గాలు ఉంటే ఒక్క సీటు కూడా ఇవాళ బలిజోళ్ళకి. ఎందుకంటే దుర్మార్గం ఏంటి చెప్పండి. 6 జిల్లాలు ఒంగోలు, నెల్లూరు జిల్లాతో ఒక్క సీట్ లేదు. టీడీపీ పార్టీ రాజంపేట ఒకటి ఇచ్చింది, జనసేన పార్టీ ఏమో తిరుపతి ఇచ్చింది బలిజోళ్ళకి. ఇక్కడ ఒక ఎస్సీకి ఇచ్చాం. అసలు మేము ఉనికి ఉందా, మన ఉనికి ఉందా, రాయలసీమలో ఉనికి ఉందా, మనం ఉన్నావా? పౌరుషాలు లేవా? ఎవరికి కోపం రావట్లేదా? రాయలసీమ అతిపెద్ద జాతి బలిజోళ్లే కదా. మరి మీకు ఒక్క టికెట్ కూడా ఇవ్వకపోతే మీకు ఎవరికి పౌరుషం, రోషం కూడా అనిపించట్లేదా? కోపం రావట్లేదు మీకు ఎవరికి కూడా? కోస్తా జిల్లాల్లో వైసీపీ 30 స్థానాలు ఇచ్చింది కాపులకి, 5 ఎంపీలు. టీడీపీ దాదాపు 18 పైన ఇచ్చింది. టీడీపీ కూటమి అంతగా. ఇప్పటికీ మేము వాటి కోసం చోట్ల రాజ్యాధికారం అందాల ముఖ్యమంత్రి స్థానం కావాలని పోరాడుతున్నాం. కోస్తాల కాపులు ఇప్పటికీ ఏదో రోడ్డు ఎక్కుతున్నాం. మీరు 6 జిల్లాల బలిజులు ఉండి, 4 జిల్లాలు అత్యంత బలంగా రాయలసీమలో ఉండి ఒక్క టికెట్ కూడా ఇవ్వకపోతుంటే చెప్పు తీసుకొని కొట్టాలా, చొక్కాలు పట్టుకొని. చేస్తున్నారు ఆ పని. అడగండి, అమ్మాయిని పెట్టరు కదా, అడగాలి కదా, రోడ్డుకి పోరాడాలి కదా. సరే, ఇప్పుడు జనసేన పార్టీ మనలోంచి వచ్చిన పార్టీ కోడూరు నుంచోబెట్టింది. ఎంత పట్టుదలగా రోషంతో ఓటేయాలా. తిరుపతి నిలబెట్టింది. ఎంత బలంగా ఉండి నిలబడి ఓటు వేయించుకోవాలా. రాజంపేట టీడీపీ మొత్తం 4 జిల్లాలో ఒకటే రాజంపేట, 6 జిల్లాలో కలిపితే 2.
ఎల్లూరు నారాయణ గారు, రాజంపేట పాల్గొండ రెడ్డి కొడుకు. ఎంత కసిగా పనిచేయాలి మనం. చావో రేవనుడు పనిచేసి గెలిపించుకోవాలా. మనతో పాటు ఉన్న పేద కులాలు బతిలాడి ఓటేయించుకోవాలా. చేస్తున్నామా పనులు ఏమన్నా? ఈ ప్రాంతం అంతా కూడా ఈ బలిసల అడ్డా అంటారు. బద్దివేలు నుంచి ఈ ప్రాంతం అంతా కూడా కడప సిటీ కానీ మైదుగు నుంచి ఇక్కడంతా ఆ బలిసల ఉనికి ఉందా ఈ రోజున ఈ జిల్లాల్లో, ఈ నియోజకవర్గాల్లో ఉందా? ఉన్నది కోల్పోతున్నాం. అంబేద్కర్ గారు చెప్పారు, అధికారం దూరంగా ఉండే జాతులు కాలగర్భంలో కలిసిపోతారని. ఇప్పటికే బలిజోల ఉనికి కోల్పోతుంది. ఈ ప్రాంతంలో కొద్ది గొప్ప ఉంది కడప జిల్లా. ఇది కూడా కోల్పోయామంటే ఇక్కడ బలిజోళ్ళు ఉన్నారు ఒకప్పుడు అని చెప్పుకుంటారు మిమ్మల్ని. ఆ పరిస్థితులు వస్తాయి. అంతా తెచ్చుకోబాకండి. వాళ్ళు ఇచ్చే 1000 రూపాయలు 2000 రూపాయలు కక్కుర్తి పడద్దు. అవసరం ఊరికి అడిగి పని చేయించుకోండి తప్ప చేయి జాచద్దు. కులం పరువు తెయ్యొద్దు. గౌరవప్రదమైన కులం, దానికి గౌరవాన్ని కాపాడుకోండి. మీరందరూ కూడా అందరూ ఒక మాట మీద ఉండండి. జనసేన పార్టీకి అండగా ఉండి గెలిపించండి. అట్లాగే బీజేపీ పార్టీ 2 రాష్ట్రాల్లో కూడా మొన్న తెలంగాణలో కాపులకే ఇచ్చింది రాష్ట్ర నాయకత్వం. ఇక్కడ కన్నా లక్ష్మణ సోమవీరాజుకి ఇచ్చింది. పేద కులాల రాజ్యాధికారం కోసం బీజేపీ ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఇటు బీజేపీ అభ్యర్థి, ఎంపీ అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డికి, ఎమ్మెల్యే అభ్యర్థి జనసేన పార్టీ అభ్యర్థి ఎంఐకి శ్రీధర్కి ఇద్దరు కూడా మీ ఓట్లేసి గెలిపించాలని కోరుకుంటున్నాం. ఈ మధ్య మన కోడూరు నియోజకవర్గం జనసేన గెలిపించి పవన్ కళ్యాణ్ గారికి ఒక గిఫ్ట్ గా ఇచ్చి పంపించాలని చెప్పని మిమ్మల్ని మరీ పేరున కోరుతున్నాం. ఈ కోడూరు రాజంపేట ప్రాంతాల్లో ఉన్న బలిజోలు ఆలోచించండి. మనలో ఒక నాయకుడు వచ్చి రాష్ట్ర స్థాయి పార్టీ పెట్టి కష్టపడుతుంటే అతను పిఠాపురంలో నిలబడితే ఉన్న పిఠాపురంలో ఓడగొట్టి, అంటే పోయినసారి ఒక సీట్ కూడా గెలవనోడు నువ్వే నాయకుడు అని చెప్పని అన్నారు. అట్లాగే మళ్ళీ ఈసారి కూడా ఓడగొట్టి అతని అవమానపరిచి పార్టీయే లేకుండా చేద్దామని బలమైన ప్రయత్నం చేస్తుంది వైసీపీ పార్టీ పిఠాపురంలో. దానికి బాధ్యత ఎవరికి ఇచ్చారు? మిథున్ రెడ్డికి ఇచ్చారు. పిఠాపురం ఇన్ఛార్జి మిథున్ రెడ్డి ఎవరు? పీలేరు పొంగనూరు నియోజకవర్గం వాడు. అక్కడి నుంచి వచ్చినోడు. రాజంపేట ఎంపీ కాన్స్టిట్యున్సీ. అక్కడెక్కడికో పిఠాపురం పోయి పవన్ కళ్యాణ్ గారు ఓడగొట్టడానికి 500 కోట్లు 600 కోట్లు డబ్బు తీసుకొచ్చి గుమ్మరిచ్చి రౌడీసం చేస్తున్నారు. అదే మిథున్ రెడ్డికి అక్కడ మన బలిజోడిని పాడు చేద్దాం, ఓడగొడదాం, నాశనం చేద్దాం అనుకున్న మిథున్ రెడ్డికి ఇక్కడ కోటూరు రాజంపేట మీ ప్రాంతాల్లో రాజంపేట ఎంపీ సెగ్మెంట్ లో ఉన్న బలిజోళ్ళు ఓట్లు వేసారనుకో మనం కడుపుకు అన్నం తింటున్నాం, గడ్డి తింటున్నట్ట. మనకి సిగ్గు శరం రోషాలు ఉన్నాయా మన బతుకులకి? రెడ్లు మనల్ని ఎలా చూస్తారు? నవ్వుతారు మన మొహాలు చూసి, నవ్వుకుంటారు మనం చూసి. ఈ బలిజోళ్ళు ఇంతేరా అని. కాబట్టి మనకు నుంచి వచ్చిన ఒక నాయకుడిని పాడు చేద్దాం ప్రయత్నం చేస్తున్న ఈ ఎంపీ అభ్యర్థి మిథున్ రెడ్డిని ఏం చేస్తారో, ఎట్లా వాడగొట్టి పడతారో ఆలోచించుకోండి మీరు. మేము మాత్రం కుక్కగాడు చెప్పు దెబ్బ ఇదే మిథున్ రెడ్డి గారి పిఠాపురంలో కోస్తా జిల్లాలో మీద కోసి పంపిస్తాం. వాళ్ళు జాగ్రత్త ఉప్పు కారం పెట్టి మీ రాజంపేటలో మీరు బలిజోళ్ళు ఏం చేస్తారో చూస్తాం. థ్యాంక్ యూ.